శ్రద్ధగా వినాలి. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 10వ వచనం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. చాలు 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 చాలు. ఈ పరిశుద్ధ వాక్య భాగాన్ని దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. చదవబడ్డ ఈ 84వ కీర్తన కోరావు కుమారులు రాయటం జరిగింది. గిత్తీతు అనే రాగం మీద పాడినట్లుగా ఆ పైన మనకు ఆ డిస్క్రిప్షన్లో కనపడదు. 84వ కీర్తన పైన ఏ రాగములో ఆ పాట రాయబడిందంటే గిత్తీతు అనే రాగం మీద ఆ పాట రాయబడ్డట్లుగా చూస్తూ ఉన్నాం. వెనకట్లో కీర్తనలు పాడేవారు. ఇప్పుడు మనకు ఆ రాగం తెలవక ఓపికతో మనం ఏం చేస్తున్నామంటే కీర్తనలను చదువుతున్నాం. ఎప్పుడైనా అవకాశం ఉంటే ఈ రాగాలు ఎందుకు ప్రేమికులరా, ఆ రాగాలు ఎందుకు వాళ్ళు పాడటం జరిగింది, ఆ రాగాలకు అర్థం ఏంటి, బైబిల్లో కొన్ని రాగాల మీద కీర్తనలో మనకు కనపడుతూ ఉంటాయి. కొన్ని రాగాల మీద పాటలు పాడటం జరిగాయి. వాళ్ళు ఏ సందర్భంలో పాడటం జరిగింది, వాళ్ళు ఎప్పుడు ఆ రాగాన్ని వినియోగించేవాళ్ళు అనే విషయాన్ని ఎప్పుడైనా మీకు నేను తెలియజేస్తాను. అయితే కోరావు కుమారుల గురించి ఇక్కడ తెలవని వారు ఎవరు లేరు. ప్రతి ఒక్కరు కూడా తెలుసు. తండ్రి అవిధేయుడై నశించిపోయినప్పటికీ కూడా కోరావు కుమారులు చావలేదు అనే మాట మనకు బైబిల్లో కనపడుతుంది. దేవుడు వారిని భద్రపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుడు వారిని భద్రపరిచిన కారణాన్ని బట్టి ఒక చెడ్డ మాదిరి తన తండ్రి అయి ఉన్నప్పటికీ కూడా ఆ తండ్రి మాదిరిని కుమారులు అనుసరించకుండా దేవుణ్ణి చక్కగా గణపరిచి స్తుతించి దేవుని విధానము నడిపించబడగలిగి వారి నుండి కోరావు కుమారుల నుండి వారి తరాలు దీవెనకరంగా మార్చబడ్డాయి. వారి తరాలు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. వారు కూడా స్తుతించేలా, వారు కూడా ప్రభుని గణపరచగలిగేలా, వారు కూడా దేవుని కొనియాడగలిగేలా కోరావు కుమారులు వారి తర్వాతకు వచ్చినటువంటి తరాలందరికీ కూడా వీరు ఎలా ఉన్నారంటే ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా కోరావు కుమారులు మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గర చెప్పండి, హల్లెలూయా. అయితే ఇక్కడ అంటున్నారు, దేవుడు మందిరం యొక్క, దేవుడి సన్నిధి యొక్క, దేవుని యొక్క ఆవరణం యొక్క ప్రాశ్యాస్తత లేకుంటే ప్రాముఖ్యత అనేటువంటి ఆ మాటలు చాలా చక్కగా ప్రేమికుల పరిశుద్ధాత్మ దేవుడు వారి నోట పలికించాడు. చాలా చక్కగా వారి నోట ఆ మందిరానికి ఉన్న ప్రాముఖ్యత, దేవుడు సన్నిధికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, దేవుడు ఆవరణానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత వారు తెలియజేస్తూ వచ్చారు. ఆ కీర్తన ప్రారంభములోనే యెహోవా నీ నివాసములు ఎంతో రమ్యమైనవి అని ప్రారంభిస్తూ, నీ మందిరములో నివసించువారు ధన్యులు, వారు నిత్యము నేను ఏం చేస్తారు, స్తుతిస్తారనే మాటలు చెబుతూ దేవుడు మందిరం గురించి, దేవుడి యొక్క సన్నిధి గురించి, ఆవరణం గురించి వారు చక్కగా తెలియజేస్తూ వచ్చారు. అంటే వారికి ఎంత ప్రేమ ఉందో, ఎంత ప్రేమ వారు కలిగి ఉన్నారో దేవుడి మందిరం పట్ల, దేవుని సన్నిధి పట్ల, దేవుడి ఆవరణం పట్ల వారు ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నారో అన్న విషయాన్ని వారు తెలియజేస్తూ అన్నమాట ఏంటంటే, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే, అయ్యా బయట 1000 దినాలు ఎక్కడెక్కడైతే నేను గడుపుతానో అక్కడ నాకు దొరకనటువంటి సంతోషం ఒక్క దినం దొరికింది నాకు. అది ఎక్కడ? 1000 దినములు అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ గడిపి ఆ వచ్చినటువంటి ఆనందం ఉందే, దానికంటే 1000 రెట్లు ఉన్నతమైనటువంటి ఆనందం ఒక్క రోజులోనే పొందుకుంటాం ప్రభా, అదే నీ సన్నిధి అంటారు వారు. 1000 రోజులు వారికి దొరకనటువంటి ఆనందం నీ సన్నిధిలో ఒక్కరోజు నీతో గడుపుట ద్వారా, నీ సన్నిధిలో గడుపుట ద్వారా మాకు ఆనందం, ఆ సంతోషం లోకం ఇచ్చు దానికంటే 1000 రెట్లు ఉంటుంది ప్రభు అని దేవుడు ఆవరణం గురించి, సన్నిధి గురించి కూడా కాదు, ఏంటంట దేవుడు ఆవరణములో అనే మాట వాళ్ళు ప్రేమికులారా రాయటం జరిగింది. ఆవరణము, ఆవరణం అని అంటే ఇంగ్లీష్లో కోర్ట్, COURT కోర్ట్ అంటే న్యాయస్థానం కాదు, షెడ్యూల్ కోర్టు కాదు,
మరో కోటు కాదు. ఏంటంటే దాని ఇంగ్లీష్లో ఈ విధంగా ప్రేమికులారా చెప్పడం జరిగింది. ఏ క్లోజ్డ్ ప్లేస్ ఫిక్స్డ్ విత్ ఫెన్షన్. అంటే ఒక స్థలము భద్రం చేయబడినటువంటి స్థలము, కంచె వేయబడ్డటువంటి స్థలము, ప్రాకారంగా ఉన్నటువంటి స్థలమును ఏమనేటోళ్ళంటే ఇంగ్లీష్లో కోట్ అంటారు. ఏ కోట్ ఇది? వేసుకునే కోటు కాదు. అంటే ఆవరణాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? కోట్ అంటారు. సో ఇప్పుడు ప్రేమికులారా ఇది ఎలా ఉంది ఆవరణం అని అంటే ఒక భద్రంగా ఉన్నటువంటి స్థలంగా ఉంటా ఉంది, కంచె వేసినటువంటి స్థలంగా ఉంటా ఉంది, ప్రాకారం ఉన్నటువంటి స్థలంగా ఉంది. దాన్నే వారు ఆవరణం అన్నారు. చూడండి, గొప్ప వాళ్ళ ఇళ్లలో వారు ఇల్లు కట్టుకుంటారు, చుట్టూ ఏం కట్టుకుంటారండి? ఏం కట్టుకుంటారు? పెద్ద గోడలు కట్టుకుంటారు, చుట్టూ ఫెన్సింగ్ కట్టుకుంటారు. ఆ ఫెన్షన్ లోపల ప్రేమికులారా దోపిడీదారులు రారు, ఎవరు పడితే వాళ్ళ లోపలికి రారు, దొంగలు రారు. ఆ ప్రాంతం ఎలా ఉంటుందంటే సురక్షితంగా ఉంటుంది, చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉంటుంది, చాలా కట్టుదిట్టమైనటువంటి ప్రేమికుల పరిస్థితులు. ఆ యొక్క గొప్పవారి ఇంట్లో ఆ ఇంటి ఆవరణం చుట్టూ కూడా ఇలాంటి ఫెన్షన్ మనకు కనపడుతూ ఉంటుంది. అంటే దేవుని సన్నిధిలో ఉన్న ఆవరణం ఏదైతే ఉందో అది కూడా భద్రం చేయబడినటువంటిది. ఎవరి చేత? మనుషుల చేత. ఎవరి చేత? దేవుని చేత భద్రం చేయబడినటువంటిది, దేవుని కాపుదల ఇవ్వగలిగేటువంటిది. దేవుడు ప్రేమికులారా ఆ స్థలమును కంచె వేసినట్లుగా, ఆ స్థలమును దేవుడు ప్రాకారంగా ఉంచినట్లుగా ఆవరణం గురించి చక్కగా ఈ కోరావు కుమారులు రాయటం ప్రేమికులారా మనం చూస్తూ వస్తూ ఉన్నాం. ఆమెను చెప్పండి ఒకసారి, ఇంకొంచెం బిగ్గరగా. అయితే వినండి ప్రేమికులారా, శ్రద్ధగా విందాం. వీరు వారి దైనందిన జీవితాల్లో ఈ ఆవరణం గురించి మాట్లాడుతూ అన్నటువంటి మాట ఏంటంటే, ప్రభువా నీ ఆవరణములో మాకు లోకములో ఉన్న అన్ని అనుభవాల కంటే ఇక నీ మందిరంలో ఒక రోజు గడపడం చాలా మాకు మేలయ్యా అని చెబుతూ ప్రేమికులారా వారి యొక్క ప్రేమను వ్యక్తపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈరోజు ఆవరణములో ఏమున్నాయి? ఆవరణం అంశం ఏంటంటే ఆవరణములో ఏమున్నాయి? ఏ అనుభవాలు ఉన్నాయి? ఏ దీవెనలు ఉన్నాయి? ఏ కార్యాలు ఉన్నాయి? వాళ్ళు ఎందుకు 1000 రోజులతో పోలుస్తూ అయ్యా ఒక్క రోజు చాలు నీ సంధిలో, ఆ 1000 రోజులు పొందుకోని ఆనందం ఏంటంటే ఆ ఒక్క రోజు నీతో గడిపితే అంతకంటే ఎక్కువ ఆనందం అనుభవిస్తాం ప్రభు అని కోరావు కుమాలు అంటానికి గల కారణం ఏంటో త్వరగా చెప్పి నేను ముందుకు వెళ్తాను. శ్రద్ధగా వినండి. నీకు నాకు అసలుకి అర్హతే లేదు ఆవరణంలోకి రావటానికి. నీకు నాకు ఏంటంటే అర్హత లేదు. కానీ ప్రేమికులారా అర్హత ఏ విధంగా వచ్చింది? ఏ విధంగా ఒక వ్యక్తి ఈరోజు ఆవరణములోకి రాగలుగుతున్నాడు, ఆవరణములో ప్రవేశించగలుగుతున్నాడు అని మనం గమనిస్తే బైబిల్లో ప్రేమికులారా దేవుడే ఒక మంచి మాట సెలవిచ్చాడు. చూడండి ఆ మాట, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూద్దాం. నా సన్నిధిని కనపడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణమందు త్రొక్కుటకు అసలు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? చాలు మీ నైవేద్యములు ఏంటంట వ్యర్థం. ఎంత మంచి మాట అండి. ఒక్క కష్టపరిచిన ప్రేమికులారా దేవుడు వేస్తున్నాడు. అసలుకి మీరు నా మందిరానికి వస్తున్నారు, కానీ అసలుకి నా మందిరానికి రావటానికి, నా ఆవరణాన్ని తొక్కటానికి అసలు మిమ్మల్ని రమ్మన్నవాడెవరు అంటున్నాడు. ఎవరన్నమాట ఇది? ఎవరన్నమాట? యెషయా ప్రవక్త కాదు. ఎవరన్నమాట అది? దేవుడే స్వయంగా ఏంటంట ప్రేమికులారా ఆవరణంకి వచ్చే బ్రతుకు కాదు మంది. ఆవరణములో కూడా అసలుకి నిలబడటానికి కూడా మనకేంటంటే అసలుకి ఏ రైట్స్ లేవు, అసలుకి ఏ యోగ్యత లేదు ప్రేమికులారా. ఎందుకంటే ప్రేమికులారా ఆయన ఆవరణం కానీ ఆయన స్థలం కానీ అతి పరిశుద్ధమైంది. ఆయన పరమ పవిత్రుడు, పరిశుద్ధుడు. మనం ఎవరని చెప్పాలా? బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ప్రేమికులారా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి ఏంటంట మహిమను కోల్పోయినట్లుగా వాక్యం మనం చూస్తున్నాం. మన పాపములు దేవుడికి ఏం చేశాయంట? మనల్ని దేవుని ఏం చేశాయంట? దూరం చేశాయి. ఇంకా నీకు ఆయనకు ఒక పెద్ద గోడగా ఏ మిగిలిపోయిన ఆలోచన చేస్తే ఆయన వద్దకు రాకుండా వెళ్ళకుండా నిలపగలిగింది ఏంటంటే, ఆపు చేయగలిగింది ఏంటంటే నేను అపరాధములే, నేనా ఏంట పాపములే. ఈ పాపములు ప్రేమికులారా దేవుడి ఆవరణములోనికి ప్రేమికులారా రాని ఆ పరిస్థితులు మనుషులకుంటే వీరు వస్తున్నారంట. ఎక్కడికి? యెషయా గ్రంథంలో చదవబడా వచ్చిన మాకుంటో దేవుడు అంటాడు వీరు వస్తుంటే అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడో పై వచనాలు మీరు చదవండి మీరు ఇంటికి వెళ్ళాక. ఎందుకు ఆ మాట అన్నాడు? ఎందుకు ఆ ప్రశ్న వేసి చెప్పాలా? వారు దేవునికి విరోధముగా
దేవుడు వాక్యానికి విరోధంగా నడుచుకుంటూ ఇష్టానుసారంగా వారి జీవితాలు కొనసాగించుకుంటూ, చూడండి లోకం ఎప్పుడైనా తల్లపైకి ఎత్తండి, లోకం ఎప్పుడైనా దానికి ఏముంటుందని ఆలోచన చేస్తే కంచు ఉండదు. లోకము ప్రేమికులారా ఏదైనా చేయమంటది, ఎట్లయినా జీవించమంటది, ఎట్లయినా నడుచుకోమంటది, ఎట్లయినా ఉండమంటది. లోకం ఇచ్చే స్వేచ్ఛ అలాంటిది. కానీ ప్రేమికులారా ఆవరణములో దేవుడు కంచె ఉంటుంది. ప్రేమికులారా దేవుని భద్రత ఉంటుంది. దేవుని యొక్క ప్రేమికులారా ప్రశాంతమైన అనుభవాలు ఒక వ్యక్తి ఆ కంచెగల తోటలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఏ విధ అనుభవాలు ఒక వ్యక్తి పొందుకోగలుగుతాడో అలాంటి అనుభవాలు దేవుడి యొక్క మందిర ఆవరణములో ఒక వ్యక్తి పొందుకోగలుగుతాడని వాక్యం సెలవిస్తా ఉంది. ఆమేన్ చెప్పండి ఒకసారి. లోకానికి కంచె లేదు, మందిరానికి ఆవరణానికి ఏముందంట? దేవుడు బిడ్డలు ఇష్టానుసారంగా లోకములో ప్రేమికులారా జీవించడానికి లేదు. లోకం ఇస్తుంది అట్లాంటిది. ఎట్లేం జీవించేం కాదో, నేను అనేటోడే లేడంటాడు. నీ జీవితం నీ ఇష్టం అని ప్రేమికులారా ఆ స్వేచ్ఛను బట్టి ఇష్టానుసారంగా చేయకూడనివి చేయొద్దనవన్నీ చేస్తూ లోకంలో మనుషులు కనపడుతున్నా కానీ దేవుడు మందిర ఆవరణము చుట్టూ కంచె ఉంటుంది. దేవుడు మందిరం ఆవరణం చుట్టూ దేవుడి యొక్క ప్రేమికులారా ఆ ప్రాకారం ఉంటుంది. అక్కడేమో చెప్పాలా, కాపుదల ఉంటుంది, అక్కడ భద్రత ఉంటుంది, అక్కడ నెమ్మది ఉంటుంది, ప్రశాంతమైన అనుభవాలు ఉంటాయి. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గర చెప్పాలి, హల్లెలూయా. వీరు ఎందుకు ఆ మాట అన్నాడంటే యెషయా గ్రంథంలో వీరు విరోధంగా జీవిస్తూ ఇష్టానుసారంగా జీవిస్తూ ప్రేమికులారా ఒక చెప్పాలంటే వారి జీవితాలు భయంకరమైనటువంటి దుర్బలమైన పరిస్థితుల్లో ఉంటే దేవుడు అంట కదా, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము. ఇగో ఈ పిల్లలు పెంచి పెద్దవాన్ని చేసి ఇప్పుడు నా మీద ఏం చేస్తున్నారు, వాళ్ళు తిరగబడుతున్నారని మాట ఉండదు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలోనే ఆ వచనంలో. 2వ వచనం, ఆకాశం ఆలకించుము, భూమి ఏంటంట చెవియొగ్గుము. వీరి పిల్లల్ని ఏంటంట పెంచి పెద్దవాన్ని చేస్తే ఇప్పుడు పెంచి నన్ను ఏం చేస్తున్నారు, తిరగబడి ఉన్నారు. ఇంకంటడు కింద కామందు ప్రేమికులారా తన ఎద్దు కామందు గుర్తించిద్దంట. ఇంకేం చెప్పాలా, గాడిద తన సొంత వాని దొడ్డి ఎరిగిద్దంట. కానీ ఈ ప్రజలకు వివేచన లేదో, ఈ ప్రజలకు తెలివి లేదో. చూడండి ప్రేమికులారా, ఎద్దుకు తన కామందు ఎవరు తెలుస్తుంది, గాడిదకి ప్రేమికుడు ఏంటంట తన సొంత వాని దొడ్డి ఏదో ఏంటంట గాడిది తెలిసింది. కానీ ఈరోజు ప్రేమికులారా నా ప్రజలకు తెలివి లేదు, నా ప్రజలకు జ్ఞానము లేదు, నా ప్రజలు తిరగబడి ఉన్నారు, నా ప్రజలు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు అని దేవుడు చెబుతూ ప్రేమికులారా ఈరోజు అవి గుర్తుపడుతున్నా. కానీ ఈరోజు దేవుణ్ణి మనుషుడు చెప్పాలా గుర్తుపట్టట్లే. మనుషుడు ఈరోజు దేవుణ్ణి గుర్తుపట్టట్లే. లోకం ప్రస్తుతం పరిస్థితిని మనం కనుక గమనిస్తే ఎలా కనపడుతుందని ఆలోచన చేస్తే తాము చేసుకున్న వాటిని గొప్పగా చూసేటువంటి వారు ఉన్నారు, అవే గొప్పగా ప్రేమిట భావించేటువంటి వారు ఉన్నారు. అక్కడ ప్రేమిటులారా వారి యొక్క సమయాన్ని, వారి యొక్క ప్రేమిట ధనాన్ని హెచ్చించి అర్థమవుతుంది ఏ మాత్రం కూడా వారికి ఉపయోగకరంగా లేనటువంటి అన్ని అనుభవాలతో ఈరోజు మనుషుడు ప్రేమిటులారా వారి చేతులతో చేసుకున్నటువంటి వాటిని గొప్పగా కొలుస్తూ వాటిని ఎక్కువగా ఎంచుకుంటూ నిజ దేవుణ్ణి పక్కగా పెట్టేశారు. ఈరోజు ప్రేమిటులారా నిర్మించినటువంటి దేవుడు, సృష్టించినటువంటి దేవుడు, ప్రేమిటులారా కలుగజేసినటువంటి దేవుడు, ఆ దేవుణ్ణి రోజు మనుషుడు ఏం చెప్పాలంటే గుర్తించట్లే. మనుషుడు ప్రేమిటులారా గ్రహించట్లే, మనుషుడు తెలుసుకోలేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థితి ప్రేమిటులారా కనబడుతున్నటువంటి రోజుల్లో ప్రేమిటులారా మనం గమనిస్తున్నాం. సరే అది లోకంలో అన్నిల పక్క పెట్టి ఈరోజు దేవుని బిడ్డలు ప్రాముఖ్యంగా దేవుని ఎరిగినటువంటి వారు ప్రేమిటులారా ఏం చేస్తున్నారు ఆలోచన చేస్తే ప్రేమిటులారా తన సొంత ఆ గాడిద ఆ సొంత వాని దొడ్డి ఎరిగినట్లుగా ఈరోజు తన ప్రజలు ఏం చెప్పాలంటే దేవుణ్ణి ఏం చేయట్లేంట గ్రహించలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు. ప్రేమిటులారా ఒక్క మాట చెప్తా వినండి, తాము చేసుకున్నటువంటి చేతులతో ప్రేమిటులు అవి గొప్పగా భావించేటువంటి వారు ఉంటే నీ దేవుడు ఎలాంటి వాడు చెప్పాలో గమనించండి. మనల్ని ఏ చేతులే చేశాయో ఆ దేవుడు ప్రేమిటులారా వాళ్ళకంటే 1000 రెట్లు గొప్పవాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. వర్ధిల్లుతున్నాము నాయన. ఈరోజు మీరిచ్చిన భిక్షనయ్యా, సమస్యలు ఈరోజు ఉన్న స్థితికి నువ్వు ఇచ్చిందనయ్యా, ఈరోజు నువ్వు ఇచ్చిన స్థితినయ్యా కృతజ్ఞతగా స్తుతులు చెల్లించడం ద్వారా, కృతజ్ఞతగా నేను ఆరాధించడం ద్వారా, నామని మహింపరచడం ద్వారా కీడులు తప్పించబడుతున్నాయి. మేమున్నటువంటి స్థితి మా జీవితంలో ఉన్న పరిస్థితులు చూపిస్తే లేని వాటిని కూడా దయచేస్తున్నావు కదా ప్రభు. కీడులు తొలగించబడుతున్నాయి నాయన, మేము చేరదీయబడుతున్నాం,
ఒక్కడే మమ్మల్ని చేరదీస్తున్నావు. అర్థం చేసుకునేవాడు ఒక్కడవే. ఎవరు అర్థం చేసుకోవట్లేదు అయ్యా. మిమ్మల్ని విడిచిపెట్టారు, నా లక్ష్యములు విడిచిపెట్టారు. నా స్థాయి మంచిది, నా స్థితి మంచిది లేదని, నా బ్రతుకు మంచిగా లేదని, పరిస్థితులు దౌర్భాగ్యం ఉన్నాయని నన్ను విడిచిపెట్టలేదు ప్రభువా. కృంగిపోవద్దు సోదరా. ఆవరణములో చేరదీస్తున్నాడు. చిన్న ప్రార్థన. బిడ్డలు కన్నీరు బాధపడుతున్నారు. మరి జీవితాల్లో వెళ్తున్న బాధలు ఏమవుతున్నాయో, ఏ పరిస్థితులతో బాధపడుతున్న బిడ్డలందరూ విడుదల ఈ రోజు నాయన, ఈ రోజు విడుదల ద్వారా ప్రభా ఆవరణం కంచె వేయబడ్డ ఆవరణమయ్యాది. మాకు రావడానికి కూడా అర్హత లేదయ్యా. నైవేద్యం సంపూర్ణంగా మమ్మల్ని అప్పగించుకుంటే చాలయ్యా. మీకు ఆమేన్. వర్ధిల్లుతాం. స్తుతించే అనుభవాలు మేము చేరదీయబడతాం. ఎన్ని అనుభవాలు మా జీవితంలో వర్ధిల్లాలయ్యా. ప్రతి ఒక్కరి అనుభవాలు అందరూ కలిగి ఉంటానికి మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన మాటలు బట్టి స్తుతిస్తూ దుష్టుడి వాక్యం ఎత్తకపోకుండా మరింత నిశ్చింతగా, మరింత నిర్భయముగా నిన్ను స్తుతిస్తూ, నిన్ను సేవిస్తూ, నిన్ను అనుబడిస్తూ, నీ ఆవరణం కోసం కలిగి ఉండి నడిపించబడగలుగుతూ తన శ్రేష్టమైన కార్యాలు ప్రతి ఒక్కరు చూడగలిగే అద్భుతాలు చేయమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.